హలో వెల్కమ్ బ్యాక్ టు మహాస్ ఫ్యామిలీ బ్లాగ్. చూసారు కదా ఏంటి ఎర్ర నెగనగలు ఆడిపోతుంది అనుకున్నారా? తమ్ముళ్ళలో చెప్పాను కదండి, చేపల పులుసుకి సాటలేదు, మా అమ్మ పెడితే మిగలలేదు. నేను పెడితే చేపల పులుసు 2 రోజులకు వస్తుందండి, మా అమ్మ పెడితే రాత్రికి కూడా మిగలదు. అంటే మరి టేస్ట్లో ప్రాబ్లమ్ ఏమో మనకు తెలియదు. కానీ చూసారు కదా, మా అమ్మ నేను వీడియో తీస్తానంటే చాలండి, మా అమ్మగారు వీడియోకి అందనివ్వరమాట. దేనిని ముందే అన్ని చేసి చేపలు బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టారండి. ఉప్పు కారం పసుపు నూనె కొంచెం నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టారు. ఆ తర్వాత ఉల్లిపాయలు బాగా వేపేసి ముద్ద చేసి పక్కన పెట్టారు. ఆ తర్వాత టమాటాలను బాగా ఉడకబెట్టి దాన్ని కూడా జ్యూస్ చేసి పక్కన పెట్టరు. ఇదిగోండి చింతపండు నానబెట్టరు, మామిడికాయని కూడా పక్కన పెట్టరు. అన్నీ పక్కన పెడితే పులుసు ఎప్పుడు చేస్తారనుకుంటున్నారా? చేస్తామండి. అదిగో నూనె వేసండి, కొంచెం ఉల్లిపాయ ముద్దను బాగా వేగిన తర్వాత దానిలోనే కొంచెం ఈ టమాటా ప్యూరిని కూడా వేసి బాగా వేపియండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా కావాలనుకుంటే మసాలా పొడి చిన్నది, అది ఫిష్ మసాలా, ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వండి. బాగా దగ్గరికి అవ్వాలన్నమాట. అయిన తర్వాత ఈలోగా మా అమ్మగారు అయితే పచ్చిమిరపకాయలు రెడీ చేసుకుంటున్నారు. చూసారు కదా, మా అమ్మగారి వైపు కెమెరా తిప్పేసరికి సర్దేసుకుంటున్నారన్నమాట. అయితేనండి కొంచెం బాగా దయిన తర్వాత చిన్న పులుపు వేసి ఈ చేపలన్నీ అందులో వేసేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత అప్పుడు అసలు పులుపు అంతా వేయరమాట. దాంట్లో కొంచెం కరివేపాకు, కొన్నేమో పచ్చిమిరపకాయలు అలా వేసారన్నమాట అండి. తర్వాత ఇగో చూసారు కదా, కొంచెం కారం కలర్కి మటండి అది. ఆ తర్వాత మిగిలిన పులుసు కూడా వేసేసి బాగా కలిపికండి, అటు ఇటు విడిపోతాయి మళ్ళీ. కొంచెం అయిపోయిన తర్వాత మూత కూడా పెట్టకండి, మూత పెడితే ఆవిరికి అవి కూడా విడిపోతాయి అన్నమాట. అందుకు కొంచెం అలాగే ఉంచేసి దానిలోకి ఏంటంటే కొంచెం మామిడికాయ ఏమో ముక్కలు బాగా కోసేసి దించే ముందు 5 నిమిషాల ముందు వేయండి. మామిడికాయలతో పాటు ఉంటేనే బెండకాయలు కూడా 4 జల్లండి. అవి పులుసులో బాగా ఉడుకుతాయి కదా, సూపర్ ఉంటుంది అన్నమాట. అందుకే ఎంత బాగా అవుతుంది కనుక మాకు రాత్రికి మిగలదండి. అదే నేను చేస్తే ఎందుకో 2 రోజులకి వస్తుంది. మరొక లైక్ చేయండి పులుసుకి.